ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ప్రతి 3వ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గుంటూరు జీజీహెచ్ లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ వారం డాక్టర్ ఎస్ఎస్పి రమణ ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంతవరకు అవసరమో, చేతుల పరిశుభ్రత వైద్య సిబ్బందికి ప్రజలకు ఎంత అవసరమో తెలియజేసే విధంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిబ్బంది హ్యాండ్ వాష్ యొక్క పద్ధతుల్ని నర్సింగ్ సిబ్బందికి మరియు విద్యార్థులకు తెలియజేశారు. బహిరంగ మూత్ర విసర్జన వల్ల వచ్చు ప్రమాదాలు, ఈ మధ్య మన గుంటూరు పరిసరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా ప్రబలుతున్న వ్యాధుల గురించి డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రజలకు ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని అందించారు. ప్రజలందరూ కూడా మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదని, వాటి ద్వారా వ్యాధులు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతమైన అవగాహన కల్పించడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ దీన్ని తూచా తప్పకుండా పాటించాలని ప్రతిజ్ఞ ద్వారా వైద్య సిబ్బందికి, విద్యార్థులకు మరియు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, ఆర్ఎంఓ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్, ఇన్స్పెక్షన్ కంట్రోల్ సిబ్బంది, ఏబిడిఎం సిబ్బంది మరియు జీజీహెచ్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. తిరిగి వచ్చింది, ఎవరో కాలచక్రం కూర్చొని తిప్పుతున్నారు, ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయి. సో మూడో శనివారం అంటే మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా మనం ప్రతి మూడో శనివారం చేస్తూనే ఉన్నాము. ఇవాళ మనకు ప్రత్యేకమైన థీమ్ ఇచ్చారు, పర్సనల్ హైజీను, కమ్యూనిటీ హైజీన్ అని, పర్సనల్ హైజీన్ అని, కమ్యూనిటీ హైజీన్ అని. మన రోజు చేసే పనిని మన శుభ్రంగా, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటము, మన చేతులను శుభ్రంగా ఉంచుకోవటము, అలాగే మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. మన వార్డ్స్ అయితే పేషెంట్ బెడ్ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇది మనకు తెలిసిన తత్వమైన డాక్టర్లుగా, నర్సులుగా మన అందరికి కూడా మనకు అదే మనము చాలా చోట్ల మనకు కరువు అవుతుంది. ఇప్పుడు నేను కారిడార్లో చూస్తే చాలా చోట్ల గాజు పీసులు పడి ఉంటాయి, మాస్కులు పడి ఉంటాయి, గ్లౌలు పడి ఉంటాయి, ఈ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ అక్కడ అది పడేసి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పరిసరాల పరిశుభ్రత కిందకే వస్తాయి. అందుకే మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇక్కడ కొత్త జబ్బులు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ పడితే వేస్తారు అని. అదే మన శానిటరీ వర్కర్స్ కూడా చెప్తూ వచ్చాను. సో అలా ఉండకూడదు. ఆసుపత్రి అంతా ఎప్పటికప్పుడు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా క్లీన్గా ఉండాలి. మనం మూడో శనివారం అనో లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారనో క్లీన్గా ఉండటం కాదు, అది మనకు కల్చర్ అయిపోవాలి, అదొక మనకి ట్రెడిషన్ అయిపోవాలి, అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. మనకి ఇవాళ హ్యాబిట్టే రేపటి ట్రెడిషన్, ఎల్లుండి కల్చరు. అలా మనం ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా అలవర్చుకుంటే మనకి ఈ పరిసరాల పరిశుభ్రత కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ అద్భుతంగా మనం సాధించుకోగలుగుతాము. సో ఈ చిన్న 2 మాటలతోటి మనము ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. ఒకసారి మీ అందరూ కుడి చేయి ముందుకు పెట్టినాము. ఎస్పెషలీ మనం గవర్నమెంట్ సెక్టర్ హెల్త్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా ప్రజల కన్నా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇది మనం పక్కాగా అమలు అయ్యేటట్టు చూద్దాము. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు